ఈరోజు పనసకాయ కోయడం చూపిస్తాను. ఫుల్గా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పక్కన పెట్టుకున్నా. ఇది ఇండియా కత్తిపేట, బాగుంటుంది కూర్చోవడానికి, కోయడానికి. తీసాయి ఎర్రకున్న కాయలు. ఇది వాసన వచ్చిన కాయలండి. ఇలా ఆయిల్ పట్టుకోవాలి కత్తిపేటకి, చేతులకి. ఫుల్గా రాసుకోవడం నేను, ఎందుకంటే పనసకాయ జిగురు ఎక్కువ ఉంటుంది. చాలా షార్ప్ కత్తిపేట. దీన్ని ఇలా చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేస్తే సరే. బొట్టు కొయ్యాలి. బొట్టు దగ్గరగా బంగారు, దగ్గరగా ఇక్కడ చూపించు కట్ చేసేది. ఇలా తీసాను. ఓకే, ఈ పనసకాయ విత్తనం చాలా స్వీట్గా ఉంటుంది. చూద్దాం ఎంత స్వీట్గా ఉంటుంది ఈ కాయ. కలర్ గురించి, కలర్ పెద్దగా ఎల్లోగా లేకపోయినా చాలా స్వీట్ ఉంటుంది కాయ. దీన్ని విత్తనాలను కూడా మేము మల్టిప్లై చేసాం, అంటే ఇంకా మొక్కలు నాటి పొలంలో వేసాం. ఓకే, చిన్న ప్లేట్ తీసుకురానా, దేవుడి దగ్గర పెడితే. ఇప్పుడే దేవుడి దగ్గర పెట్టాం పనసకాయలు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్ట్రాడినరీ. ఈ విత్తనం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కాయ, చాలా బాగుందండి. అమ్మ ప్లేట్ తీసుకుని డాడీకి పెడదాం. ఇప్పుడు మేము ఈ కాయని ఎంజాయ్ చేస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా బాగుంది కాయ. కలర్ కొంచెం స్లైట్ ఎల్లోగా ఉన్న ఎక్సలెంట్ కాయ. మీకు విత్తనాలు కావాలంటే కమెంట్స్ చేయండి, మేము విత్తనాలు మీకు సప్లై చేయడానికి ట్రై చేస్తాం.